రేవంత్ సర్కార్ పై మరోసారి ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. శాసనమండలిలో తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తుందని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు అంశంలో అబద్దాలు చెప్పడం ఎందుకు, ఎవరి లాభం కోసం ఇదంతా చేస్తున్నారని నిలదీశారు. ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ కోసం డబ్బు అడగలేదని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారు. కానీ సెప్టెంబర్ 2024లో ప్రపంచ బ్యాంకు నుంచి రుణం అడిగినట్టుగా తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నారు కవిత. అయితే అసెంబ్లీలో డీపీఆర్ లేనట్టు చెప్పిన మంత్రి సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో డీపీఆర్ ఉందని చెప్తున్నారని ఆరోపించారు. 55 కిలోమీటర్లు మూసీ పరివాహక ప్రాంతంలో 10,000 కోట్లతో బ్రిడ్జ్ కడతామని చెప్తున్నారు. దాదాపు 16,000 ఇండ్లను ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో మీరు మార్కింగ్ చేసి పెట్టినారు. వాటి మీదకి ఇయాల బుల్డోజర్లు పంపుతారా, రేపు బుల్డోజర్లు పంపుతారా, అర్థం కానటువంటి ఒక భయానక స్థితి అక్కడ ప్రజల్లో ఉన్నది. మరి ఇప్పటికన్నా మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ఈ ఇండ్లను తీసేస్తామని చెప్పండి. తీసేసిన ఇండ్లకు ఎక్కడ ప్రత్యామ్నాయం ఇస్తారో చెప్పండి. రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారో చెప్పండి. పోనీ రేపు వచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లో ప్రజలకు ఏమొస్తుందో చెప్పండి. దీనివల్ల రాష్ట్రానికి ఏం లాభమో చెప్పండి. ఇవి చెప్పకుండా దాసిపెట్టి దాపరికంగా ఎందుకు ఇట్లా వ్యవహారం ప్రభుత్వం చేస్తుందని మేము స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక్క మూసీ విషయంలోనే కాదు, ఒక పేద ప్రజల విషయంలోనే కాదు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి చేసేటటువంటి దాడిలో తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేస్తే సంవత్సర కాలం పాటు ఎవ్వరికి తెలియదు ఎట్లా ఉంటుందో. వాళ్ళు తెలంగాణ తల్లి పేరుతోని కాంగ్రెస్ మాత విగ్రహం తయారు చేస్తారు. అట్లనే అనేక అంశాలలో చెప్పేదొకటి చేసేదొకటి. ఈ ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తా ఉన్నాం. మీరు పర్టికులర్ గా మూసీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైనటువంటి జవాబుతో అసెంబ్లీకి వచ్చి మాకు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 19 సెప్టెంబర్ నాడు డిపిఆర్ ఉంది అని చెప్పిన తర్వాత 4 అక్టోబర్ దాదాపు 20 రోజుల తర్వాత అక్టోబర్ 4వ తారీఖు నాడు 160 కోట్లు ఇచ్చి ఆ కన్సార్టియం ఏదైతే ఉందో మ్యాన్హార్ట్ కన్సల్టెన్సీస్, అట్లానే కుష్మెన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అట్లానే RIOS డిజైన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ముగ్గురు కలిసినటువంటి సిండికేట్ కి మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ప్రిపేర్ చేయడం కోసం అక్టోబర్ లో మరి డబ్బులు రిలీజ్ చేసి, సెప్టెంబర్ లోనేమో ఆల్రెడీ డిపిఆర్ ఉందంటారు మూసీ ప్రాజెక్ట్ కి, అక్టోబర్ లోనేమో డిపిఆర్ ప్రిపేర్ చేసేటటువంటి సంస్థకు డబ్బులు రిలీజ్ చేస్తారు. డిసెంబర్ లో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం నిలబడి మరి డిపిఆర్ లేదు, ప్రపోజల్ లేదు, మేము వరల్డ్ బ్యాంక్ దగ్గర మూసీ కోసం నిధులు అడగలేదు అని అంటారు. మరి ఇది ఎందుకోసం? నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఎందుకోసం అబద్ధం చెప్తున్నారు? ఎవరి కోసం అబద్ధం చెప్తున్నారు? నిజంగా ఏం చేయదలుచుకున్నారు అన్నది ప్రజలకు పారదర్శకంగా